ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. దత్త భగవానుని దయారసము వెల్లువలై ఉప్పొంగి కార్తవీర్యార్జునునిపై ప్రవహించినది. వత్స, నీవు అడుగుటయే తదవుగా తదాస్తు అని వరములను మూటగట్టి నీ కొసగుదును. నీ కోరిక ఏమని ఆ భక్త శిఖామణి శిరమును లాలనగా నిమిరి పలికెను. ఇక తెలుపవలసినదేమున్నది? కార్తవీర్యార్జునుడు దత్త భగవానునితో, దేవదేవా, దేవతా సార్వభౌమ, సద్గురుదేవా, చేతి లావులేని వాడనగు నాకు 1000 బాహువులను ప్రసాదించుము. రాజులకు రాజునై ఈ అనంత మహీబలయమును ధర్మముగను న్యాయసమ్మతముగను ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించునట్లు నన్ను దయచూడుము. మారుమూలలనున్న ప్రజల మనోభావములు నాకు అద్దము పట్టినట్లు గ్రహించు శక్తిని ప్రసాదింపుము. నీటి యందును నిప్పు యందును నింగి యందును నిరాఘాటముగా సంచరించు సామర్థ్యమును దయచేయుము. వన్యమృగముల వలన కానిమ్ము, చోరుల వలన కానిమ్ము, విష జంతువుల వలన కానిమ్ము, ఆపదలెదుర్కొను సమయమున నా నామము స్మరించిన వారల కట్టెదుట సాక్షాత్కరించి వారి ఇడుములను బాపు శక్తి నొసగుము. రాజ్యాధికార గర్వమున నేను ధర్మ వ్యతిరిక్తముగా సంచరించుటే తటస్థించిన నాకు బుద్ధి గరుపుటకు ధర్మతత్పరులు నాకు అతిథులుగా వచ్చునట్లు ప్రసాదింపుము. చతురంగ బలముల ధన కనక వస్తు వాహనములు నానాటికి పెంపెసలారునట్లు వరమొసగుము. సరి, మంచిది. పుట్టిన ప్రాణి ఏనాడో ఒకనాడు మట్టిపాలు కావలసినదే కదా. యుద్ధభూమి యందు లోకైక వీరుని చేతియందు నాకు మరణము సంభవించునట్లు చూడుము. అనుక్షణము నిన్ను నేను స్మరించు మహాభాగ్యమును ప్రసాదింపుము అని ప్రార్థించెను. కార్తవీర్యార్జుని వరములను దత్తస్వామి అనుగ్రహించి, వత్స, నీ ఊహకందిన వరములను మాత్రమే నీవు కోరితివి. నీవు రాజమార్తాండుడవై ఈ పృథ్వీతలము నేలుటకొక దివ్య రథమును ప్రసాదించుచున్నాను, గైకొనుము అనెను. దత్తవర ప్రసాదియగు కార్తవీర్యార్జునుని పరిపాలనాయుగమునందు రాజులు సామంతులు కుక్కిన పేలవలే ఉండిరి. ప్రజలను కంటికి రెప్పవలే ఆ చక్రవర్తి కాపాడుచుండెను. కష్టమననేమో ప్రజలకు తెలియదాయను. ప్రజలెల్లరూ సుఖ సంతోషముల తేలియాడుచుండిరి. కార్తవీర్యార్జునుడు 10,000 యజ్ఞములాచరించినాడు. బ్రాహ్మణులకు నవ్వారిగా దానములొసగి సంతృప్తి గావించెను. లంకాపుర సార్వభౌముడగు రావణాసురునిని తన కారాగృహమున బంధింప ఆ రక్కసిరేని తాతగారగు పులస్త్య మహర్షి విన్నపముపై విమోచనము కల్పించెను. మరి ఒక సందర్భమున పాతాళమునకేగి కర్కోటకుని జయించి అతని పుత్రుని మాహిష్మతి పట్టణమునకు కావలివానిగా నియమించెను. ఆ రాజేంద్రుడు తన ఘన విజయములను గూర్చి ఉప్పొంగక అది అంతయు దత్త భగవానుని మేరలేని కరుణయని తలపోయుచుండెను. వయస్సు మల్లిన పిదప కార్తవీర్యార్జునుడు ఆత్మ సాక్షాత్కారమును బడయనించి తన ఇష్టదైవము జగద్గురువగు శ్రీ దత్త భగవానుని సన్నిధి చేరెను. ఆ సమయమున దత్తప్రభువు సమాధినిష్టయందు నిమగ్నుడైయుండెను. బహుభంగుల నా రాజేంద్రుడు స్వామివారిని స్తుతించెను. అర్ధరాత్రియు గడిచినది. ఉషకాలమేతెంచినది. సిద్ధపురుషులెందరెందరో విమానారూఢులై వచ్చి స్వామివారికి ప్రణమిల్లిరి. స్తోత్రములను చదివి తమ దారిన పోయిరి. ప్రాతకాలమునందు శ్రీ దత్తప్రభువు సమాధి నుండి మేల్కొని కాల్యకరణీయములు ముగించుకొని నదీ స్నానమాచరించి దేవఋషి పితృతర్పణములు సలిపెను. మధ్యాహ్న సమయమున కొల్హాపురమును చేరిరి. కార్తవీర్యార్జునుడు శ్రీ స్వామివారి వంక రెప్పలల్లార్పక చూచుచుండెను. కొంతబడికి దత్తప్రభువు కార్తవీర్యార్జుని వంక చూసి చెంతకు చేర్చుకొనెను. వచ్చిన కారణమేమని అడిగే ఆ భూపాలుడు, మహాప్రభో, దేవతా సార్వభౌమ, త్రిజగంధ్వంద్యుడవగు నీవెవరిని గూర్చి ధ్యానము చేయుచుంటివో నాకు బోధపడకున్నది. ఐహిక సుఖములను తుదముట్ట చవిచూచి తిని ధర్మార్థ కామములను పొంది తిని ముముక్షువులకు ఆచరణయోగ్యమైన వెలుగుబాట ఈ ముసలితనమున తెలుసుకొననించి నీ సన్నిధికి వచ్చియున్నాను అని చేతులు జోడించి అర్థించెను. వత్స,
నేనెల్లవేళలా నేమరక నా ఆత్మస్వరూపమును ధ్యానము చేయుదును. నాశరహితమైనది, నిత్యమైనది, సత్యమైనది, అద్వితీయమైనది, అఖండమైనది ఆత్మ. ఆత్మ సర్వవ్యాపకమైనది. స్వరాట్టు, విరాట్టు, సదాశివుడు, నారాయణుడు, ఓంకారము, ప్రాణము, సవిత, ఈశానుడు, జీవము, పశుపతి, సోముడు, గురుడు, కాలము, మృత్యువు, ఇవి అన్నియును ఆత్మయే సుమా. యజ్ఞము, యజుస్సు, ధర్మము, ఇవన్నీయు ఆత్మస్వరూపములే. కనబడుచున్నదేదో, వినబడుచున్నదేదో, తలంపులన్నీయు ఆత్మరూపములే. ఆ ఆత్మయే నేను అను రహస్యమును తెలుసుకొనవలయును. ధ్యానము ఆత్మయే, ధ్యేయము ఆత్మయే. అర్జున, నీ విధివరలో అడిగిన వరములన్నింటినీ నొసగితిని. ఇప్పుడు ఆత్మతత్వము ఎరుగదలిచియున్నావు. నీకు సుబోధకమగునట్లు తెలుపుదును. సద్గురుదేవా, నాపై గల వాత్సల్యమున మీరు ఆత్మతత్వమును బోధించినను అది స్థిరముగా నిలవజాలకుండును. ధ్యానము నిశ్చలముగా కుదురుట సాధ్యపడకున్నది. ఆ కారణమున నేనిప్పుడు మిమ్ములను ఆశ్రయించి తిని చిత్త చాంచల్యమును నిరోధించు ఉపాయమును బోధింపుము అనెను. దత్త భగవానుడు కార్తవీర్యార్జునుని వంక కరుణారసపూరిత లోచనములచే అవలోకించి, వత్స, నీవు చేయు కర్మఫలితమునంతయును నాకు సమర్పింపుము. ప్రతి ఫలాపేక్షరహితముగా సలుపు కర్మల వలన మాయను జయించవచ్చును. చిత్త ఏకాగ్రతకు ముఖ్య సాధనము నిష్కామ కర్మసేవ అగును. స్వామి, నేను నీ దాసుడను. దాసుడనగు నన్ను దయచూడమని ప్రార్థింప దత్త భగవానుడు కార్తవీర్యార్జునకు సమాధి స్థితిని కల్పింపమదినెంచెను. కార్తవీర్యార్జుననొక గుహయందు చేర్చి స్థిరాసనమున కూర్చొనమని వెన్నుపూసను నిటారుగా నిలిపి తాను బోధించిన ఆత్మతత్వమును ఏకాగ్రతతో మననము చేయమనెను. దత్త గురుదేవుడు శిష్యుని మస్తకముపై తన వరద హస్తమునుంచెను. గురు కృపా విశేషమున కార్తవీర్యార్జునునికి సమాధి స్థితి సౌలభ్యం ఏర్పడినది. గుహయందు ప్రవేశించినాడు. కాలము గడిచినది. క్రమముగా దేహముపై స్పృహ కలిగినది. గురు సన్నిధానమును చేరా దత్తప్రభువు, వత్స, సమాధి స్థితి అందలి అనుభవములు నీకు జ్ఞప్తియందున్నవా అని ప్రశ్నింప, సద్గురు సార్వభౌమ, మీ దయ వలన సుషుప్తి అవస్థ సులువుగా లభించినది. కాలగమనముపై ధ్యాస అనునది లేకుండినది. దివ్యానందమున డోలలాడితిని. కాని ప్రారబ్ధవశమున దేహస్పృహ కలిగినది. ఐహిక వాంఛలు అడుగంటినవి. స్వయం ప్రకాశమానమగు చిదాత్మ అందు ఇందు అనక ఎందుజూచినను వెల్లివిరియుచున్నది. మీ దివ్య పాదార విందముల దర్శనమే ఆత్మ సందర్శనమని బోధపడుచున్నది అని విన్నవించుకొనెను. గురువు ఆజ్ఞచే మరల కార్తవీర్యార్జునుడు గుహయందు ప్రవేశించి సమాధి స్థితిని పొందెను. దేహముపై స్పృహ కలిగిన పిదప శ్రీ దత్త భగవానుల సన్నిధి చేరినాడు. వత్స, నీవు ఆచార వ్యవహారములను నావలనే పాటింపనవసరము లేదు. కాని నీవు ప్రజలనేలు చక్రవర్తివి. యథా రాజా తథా ప్రజ అనుట వాడుకలోనున్నది అని హితోపదేశము గావించెను. కార్తవీర్యార్జునుడు గురుదేవుని కడ సెలవు గైకొనుచు, ప్రభు, మూలాధారమునందు పరానామము తోడను, నాభియందున్న మణిపూరక చక్రమునందు పశ్యంతి నామము తోడను, కంఠస్థానమునందలి మధ్యమ నామము తోడను, ముఖపద్మమున వైఖరీ రూపమున ప్రకాశించు ప్రణవ స్వరూపుడవు నీవే. ఓంకార రూప, ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, పాహిమాం పాహిమాం అని స్వామివారి కడ సెలవు గైకొని కార్తవీర్యార్జునుడు మాహిష్మతీపురమును చేరెను. ఎడనెడ శ్రీ గురు సందర్శన భాగ్యము పొందుచుండెను. ఒక సమయమున శిష్యుడగు కార్తవీర్యార్జునుడు శ్రీ దత్తప్రభువుతో, ప్రభు, విద్యయన తత్వశాస్త్రమే కదా. అట్టి పట్ల పండితులు తమ బుద్ధి బలముచే శత్రువులకు అర్థములను పరిపరి విధముల వివరించుదురు. శాస్త్రములు లౌకిక ప్రజ్ఞనొసగి విషయవాంఛలకు దోహదమొసగి మనస్సును వికలము గావించును కదా. అట్టి పట్ల పరమార్థమును ప్రసాదింపజాలని శాస్త్రములను పఠింపనేలా ఆ విషయమును నాకు కూలంకుషముగా వివరింపుము అని వేడెను. ఓం సాయిరాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.